హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు వీఆర్ఆర్. కొత్త ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మనం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా గోధుమ రవ్వ కేసరి అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలాంటి గోధుమ రవ్వతో చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ప్రసాదం అనేది నైవేద్యంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్. ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం రవ్వ కేసరి అనేది. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా అంతా నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకొని నెయ్యిలోకి మంచిగా వేయించుకుందాం. కొద్దిగా కలరు చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ గోధుమ రవ్వను అయితే వేయించుకుందామండి. చూడండి, గోధుమ రవ్వ అయితే వేగిపోయిందిగా. ఇప్పుడు మనం ఏదైతే కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా నీళ్ళను పోసుకొని ఒకసారి కలుపుకొని ఈ వాటర్లో రవ్వని ఉడికించుకుందామండి. చూడండి, ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా. మనకైతే చాలా తొందరగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా అయిపోతుంది ఈ ప్రసాదం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, రవ్వ అయితే నీళ్ళని పీల్చుకొని కొద్దిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి 1 కప్పు దాకా పాలను అయితే పోసుకొని ఒకసారి కలుపుకొని పాలు అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, పాలు కూడా కొద్దిగా దగ్గర పడిపోయి ఉడికిందిగా. ఇప్పుడు దీంట్లోకి సేమ్ కప్పుతోటి 3/4 కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకుందాం. ఈ బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా వాడుకోవచ్చండి. తీసుకొని ఇప్పుడు మన బెల్లాన్ని కలుపుకుంటూ కరగనిద్దాం. చూడండి, బెల్లం అనేది కరిగిపోయిందిగా. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. ఇలాచి పౌడర్ వేసుకొని రవ్వ కూడా మంచిగా ఉడికిపోయింది మనకు. లాస్ట్లోకి కొద్దిగా బాదం పప్పులను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని రవ్వ కూడా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకొని, చూడండి, చాలా చక్కని రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వేరొక దాంట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. అమ్మవారికి ప్రసాదంగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. మనకంతా ఎక్కువే వస్తువులు కూడా ఏం పట్టవు. మన దగ్గర మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం ఇలాగా అప్పటికప్పుడు గోధుమ రవ్వతోటి చాలా త్వరగా మనం నైవేద్యంగా, ప్రసాదంగా రవ్వ కేసరి చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ప్లీజ్.